ఫస్ట్ వన్ చెక్కించాలని. టేక్ పొజిషన్. ఒక లైట్ కూడా వేసుకోలేదమ్మా. రెండు అటు అటు ఇటు వెలిగేది. లెగ్స్ అపార్ట్, కాళ్ళు దూరంగా. మ్యాట్ కాచి రోడ్ ఈచి రోడ్. సిట్ స్ట్రైట్, వీప్ ముందుకు తెచ్చి వెన్ను నిటారుగా. టేక్ పొజిషన్. చూడండి డెమో. ఎడమ వైపు నుండి కుడివైపుకి, కుడివైపు నుండి నడుము వెనక్కి తీసుకెళ్తూ మళ్ళీ ఎడమ వైపుకి. మోచేతులు బెండ్ చేయకుండా అలా 10 సార్లు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse, opposite, right to left. 1 2 3 4 5 6. Don't bend your elbows. 7 8 9 10. Release and relax. Okay. Second one, Baddha Konasana. Take position. Fold your both legs. Butterfly movement చేయడానికి ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో పాదాలు పట్టుకోండి. వెన్ను నిటారుగా పెట్టండి. రెండు పాదాలని మీకు కంఫర్టబుల్ డిస్టెన్స్ ఒక 10 ఇంచెస్ ముందుకు జరుపుకొని కూర్చోండి. మీలో మెడ నొప్పి, నడుము నొప్పి ఉందనుకోండి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇలా బటర్ఫ్లై మూమెంట్ చేయండి. మెడ నొప్పి, నడుము నొప్పి లేని వాళ్ళు బద్ధ కోణాసనం చేద్దాం. ఆసనం చేసేవాళ్ళు నా ఇన్స్ట్రక్షన్స్ డెమో ఫాలో అవ్వండి. సిట్ స్ట్రైట్, వెన్ను నిటారుగా పెట్టండి. చూడండి, మోచేతులను అలా బయటికి నెడుతూ పొట్టని లైట్గా లోపలికి లాక్కుంటూ నుదురు పాదాల దగ్గరికి ట్రై చేయండి. రాగలిగినంతే. మీ పాదాల దాకా నుదురు రాకపోయినా పర్వాలా, ఇబ్బంది పడకుండా ఎంతవరకు రాగలరో అంతవరకు వచ్చి ఉండండి అక్కడ. స్టే దేర్. నార్మల్ బ్రెత్. క్లోజ్ ఐస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release and relax. సుఖదండాసనలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. రిలాక్సింగ్ సుఖదండాసనం. నెక్స్ట్ థర్డ్ వన్, వక్రాసనం. సిట్ ఇన్ దండాసనం. దండాసనంలోకి రండి. కాళ్ళు కలిపి వీపు ముందుకు తెచ్చి వెన్ను నిటారుగా పెట్టి చేతులు తైసి మీద పక్కన పెట్టుకోండి. వక్రాసనం కుడివైపు ఎడమవైపు చేస్తాం. ముందు కుడివైపు చేద్దాం. చేయండి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. చూడండి డెమో. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు చేసేసుకోండి. కుడి పాదాన్ని ఎడమ మోకాలకు ఆనిచ్చి నిలబెట్టి కుడి చేతిని వీపు వెనకాల మ్యాట్ మీద సపోర్ట్ పెట్టుకోండి. మాస్టారు, కుడి చేయి. ఇప్పుడు ఎడమ చేతిని కుడికాలు బయట నుండి తీసుకురావాలి. మోచేతితో మోకాలు నొక్కితే యాంకిల్ అందుద్ది. పట్టుకోండి. అందట్లేదనుకోండి, మోకాలు దగ్గర పట్టుకోండి. ఇప్పుడు కుడి భుజం మీదకి వెనక్కి చూడండి. తిప్పండి. ట్రై టు స్ట్రైటన్ యువర్ బోత్ షోల్డర్స్. సిట్ స్ట్రైట్. మరి వాలిపోవద్దు. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. భుజం తిప్పండి మాస్టర్, ఇంకా వెనక్కి. అటు అలా తిప్పండి కుడి భుజాన్ని. ఇటు కాదు, అటు. ఎస్. నిలబెట్టిన కాలు తొడ మధ్యలో మీ పొట్ట నలుగుతూ ఉండాలి. ఒత్తిడికి లోనై ఉండాలి. స్టే దేర్. నార్మల్ బ్రెత్. క్లోజ్డ్ ఐస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. డెమో చూడండి. రిలాక్స్. సుఖదండాసనలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఇన్ రిలాక్సేషన్ టేక్ డీప్ బ్రెత్ ఇన్, బ్రెత్ అవుట్ 2-3 times with the closed eyes. అలాగే వక్రాసనం లెఫ్ట్ సైడ్ చేయాలన్నప్పుడు మళ్ళీ దండాసనలోకి రండి. సిట్ ఇన్ దండాసనం. ఇప్పుడు ఎడమ వైపు చేయండి. ఎడమ కాలు మడత పెట్టి, ఎడమ చేయి వెనక పెట్టి, కుడి చేతిని ఎడమ కాలు బయట నుండి తెచ్చి అందితే యాంకిల్ పట్టుకోవడం. సార్, ఈ పాదము మోకాలు ఆని ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఎస్. ఎడమ భుజాన్ని వెనక్కి తిప్పండి. ఇప్పుడు అక్కడక్కడ ఆ భుజాన్ని ముందుకు అంటున్నారు, ముందుకు అనకూడదు, వెనక్కి అనాలి. ఈ కుడి భుజం ఎడమ భుజం స్ట్రైట్గా వచ్చేట్టు తిప్పాలి. అలా ప్రయత్నం చేయాలి. మరి ఎక్కువ ప్రయత్నం చేయొద్దండి, ఇబ్బంది పడేంత చేయొద్దు. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Release and relax. రిలాక్స్ అండ్ సుఖదండాసనం. ఫస్ట్ చెక్కీ ఛాలెంజ్ చేసాం. అంటే డైలీ ఎందుకు చెప్తూ ఉంటామండి, మీకు నోటెడ్ అయిపోవాలి, గుర్తుకొచ్చేయాలి. ఫస్ట్ చెక్కీ ఛాలెంజ్, కాలు దూరంగా పెట్టి నడుము తిప్పేది. రెండవది బద్ధకోణాసనం, 2 కాళ్ళు ఫోల్డ్ చేసి నుదురు పాదాల దగ్గరికి వేసేది. మూడవది వక్రాసనం, మేరు వక్రాసనం అన్న స్పైనల్ ట్విస్టింగ్ ఆసనం. రైట్ టు లెఫ్ట్ చేసాం. ఇప్పుడు 4వది 5వది మండూకాసన్ని 2 రకాలుగా చేస్తాం. మండూకాసన చేయాలన్నప్పుడు అలవాటు ఉంటే వజ్రాసనంలోకి వెళ్ళాలి. వజ్రాసనం అలవాటు లేదు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వజ్రాసనం వేయకూడదు. సుఖాసనంలో కూర్చోండి, మటమేసి కూర్చోండి, పర్వాలేదు. కాళ్ళు మడత కూడా పడవనుకోండి, కాళ్ళు బారు చాపుకొని దండాసనంలో కూర్చోండి. ఈ 3 పద్ధతుల్లో ఎందులో కూర్చున్నా సిట్ స్ట్రైట్, వెన్ను తల మెడ నిటారుగా పెట్టి కూర్చోండి. స్పైన్, నెక్ అండ్ హెడ్ ఎరెక్ట్. ఓకే. ఇప్పుడు మండూకాసన 2 రకాలుగా చేస్తాం కదండి. అందులో మొదటి రకం ఎలా చేయాలో నేను చెప్తూ ఉంటాను, ఆవిడ చూపిస్తుంటారు, ఫాలో అవ్వండి. అందరూ ఎడమ చేతిని నాభి మీద బోర్లించండి. సెంటర్ ఆఫ్ ది స్టమక్, నావెల్ రీజన్, పొత్తిగడుపు దగ్గర పెట్టండి, పెల్విక్ రీజన్లో పెట్టండి. ఇప్పుడు స్టమక్ సక్ చేయండి, లాగండి లోపలికి, చేతులతో కూడా లైట్గా నొక్కండి. ముందుకి బెండ్ చేయండి బాడీని, బటక్స్ లేపకుండా. డోంట్ లిఫ్ట్ యువర్ బటక్స్ ఫ్రమ్ హీల్స్. అలా బాగా ముందుకు వచ్చిన తర్వాత జస్ట్ రైజ్ యువర్ హెడ్ అండ్ చిన్. కొంచెం తలా గడ్డం పైకి లేపండి, ముందుకు చూస్తున్నట్లుగా, స్టేజ్ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. మేడం, డోంట్ లిఫ్ట్ యువర్ బటక్స్. ఓకే, స్టే దేర్. ఉండండి అక్కడ. 1, 2, జస్ట్ రైజ్ యువర్ హెడ్ అండ్ చిన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 180 దాకా ఉండొచ్చు. ప్రాక్టీస్ చేయాలి. రిలీజ్ అండ్ రిలాక్స్. వజ్రాసనం ఇబ్బంది పెడుతుంటే బయటకు వచ్చేయండి. మళ్ళీ రెండోసారి చేసేప్పుడు వెళ్ళొచ్చు, లేదా సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. ఇది ఫస్ట్ వేరియేషన్, మండూకాసన్. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ చూడండి. డెమో. పిడికిలు మోయండి, బొటన వేలు లోపలికి, 4 వేలు బయటికి, ముడుకులు కలపండి. మళ్ళీ 2 చేతులు నాభి దగ్గర పెట్టండి. కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ నావెల్ రీజన్, పెల్విక్ రీజన్. స్టమక్ సక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు బెండ్ చేయండి బాడీని. రండి. ఎంత రాగలరు, బటక్స్ లేపకుండా ఎంత రాగలరు అంత వచ్చి
ఇది మండుకాసనే కదా, మళ్ళీ కొంచెం తలాగడ్డం పైకి లేపండి. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు మండుకాసనే, రెండు రకాలుగా చేస్తున్నాం. స్టే దేర్, నార్మల్ బ్రెత్, క్లోజ్ ఐస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలీజ్. వెన్ను స్ట్రైట్ అయ్యే వరకు లేపాలి బాడీని. రిలాక్స్. గాలి వదిలేస్తూ పొట్ట మీద చేతులు థైస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకొని వదలండి గాలి చక్కగా 2-3 సార్లు. టేక్ డీప్ బ్రెత్ ఇన్, బ్రెత్ అవుట్ 2-3 టైమ్స్. మండూకాసనం 2 రకాలుగా చేసేసాం కాబట్టి ఇంకా వజ్రాసనంలో నుండి బయటకు వచ్చేయండి. కాలు బారు చాపుకొని ఫ్రీ చేసుకోండి. సుఖదండాసనంలోకి వచ్చేయండి. టోస్, యాంకిల్స్, నీస్, కాఫ్ మజిల్, థై మజిల్, నీ క్యాప్స్ రిలాక్స్ చేయండి. ఓకే, ఇక కూర్చో చేసే వాటిలో లాస్ట్ వన్ పశ్చిమోత్తానాసనం, ఫార్వర్డ్ బెండింగ్ ఆసన. మరి మెడ నొప్పి, నడువు నొప్పి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ బాగా ఉన్న వాళ్ళు చేయకూడదు కాబట్టి మీరు ఇప్పుడు దాకా చేసిన ఈ 5 ఆసనాల్లో మీకు నచ్చింది చేసుకోండి. ఓకే, మెడ నొప్పి, నడువు నొప్పి లేని వాళ్ళు, అలాగే సయాటికా ప్రాబ్లం ఉన్నా పశ్చిమోత్తాసనం చేయొద్దు. మిగతా వాళ్ళందరూ ఇబ్బంది లేని వాళ్ళు సిట్ ఇన్ దండాసనం, దండాసనంలోకి రండి. ఇప్పుడు ఇక్కడ అదనంగా పాదాలను ఇక్కడ మడమల మీద ఇలా నిలబెట్టండి, కాలు వేళ్ళు మీ వైపుకి. ఓకే, వెన్ను నిటారుగా పెట్టాలా. ఇప్పుడు గాలి తీసుకుంటూ 2 చేతులు స్ట్రైట్గా లేపండి. ఆ లేపిన చేతులను ఇంకా కొంచెం స్ట్రెచ్ చేయండి, సాగదీయండి. లోయర్ బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి బాడీని. ట్రై టు క్యాచ్ యువర్ టోస్. బొటన వేలు పట్టుకోండి, లేదా పాదాలు, లేదా యాంకిల్, లేదు కాఫ్ మజిల్, ఎక్కడోసారి టచ్ చేయండి. ఇప్పుడు పొట్టను ఇంకొంచెం థైస్ మీదగా సాగదీయండి. నుదురుని మోకాల మధ్యలోకి ట్రై చేయండి. జాగ్రత్త, మీ బాడీ సపోర్ట్ చేసినంతే చేయండి, ఇబ్బంది పడవద్దు. భోంచేసి ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకండి పొట్ట మీద. మోకాళ్ళు అలా లేపి పట్టుకోకూడదమ్మా. ఇండివిజువల్ కౌంటింగ్ అలవాటు చేసుకోండి మనసులో. నేను రోజు ఎట్లా లెక్క పెడుతున్నాను, 1 2 3 ఆ రేంజ్లో లెక్క పెడితే సెకండ్కి ఒక నంబర్ కౌంట్ చేసినట్టు. రిలీజ్. గాలి తీసుకుంటూ పైకి. రిలాక్స్. గాలి వదిలేస్తూ 2 చేతులు సైడ్కి దించి అలాగే తీసుకెళ్ళి వీపు వెనక మ్యాట్ మీద సపోర్ట్ పెట్టుకోండి. కాళ్ళ మధ్యలో అడుగు దూరం పెట్టుకోండి. ఎలా వెళ్తున్నామో ఆసనంలోకి, ఫైనల్ పొజిషన్లో ఎలా ఉంటున్నామో, ఎలా రిలీజ్ చేస్తున్నాము, రిలీజ్ చేసిన తర్వాత ఎలా రిలాక్స్ అవుతున్నాము, ఇవన్నీ అబ్జర్వేషన్ ఉండాలి. ఓకే, కూర్చొని చేసే 6 ఆసనాలు అయిపోయినాయి. ఇప్పుడు పనుకొని చేసే చేద్దాం. అందరూ తల స్టేజ్ వైపుకి, కాళ్ళు అడ్డు తిప్పి పనుకోండి. లేడౌన్ ఆన్ యువర్ బ్యాక్. వీపు నేల కానించి పనుకోండి. ఇన్స్ట్రక్షన్స్ మీద చేయండి. ఏమైనా తప్పు చేస్తే కరెక్ట్ చేద్దాం. పనుకోనాక 3 ఆసనాలు చేస్తాం. అందులో మొట్టమొదటిది సేతు బంధాసనం, బ్రిడ్జి పోజ్. నడుముని పైకి లేపేదండి. కాళ్ళని బటక్స్ దగ్గరికి మడిచి నడుముని పైకి లేపేది. ఐడియా ఉన్న వాళ్ళు చేసుకోండి, ఐడియా లేని వాళ్ళు నేను మళ్ళీ స్టెప్ వైజ్గా తీసుకెళ్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయి చేయండి. 2 కాళ్ళు కలపండి, బటక్స్ దగ్గరికి మడవండి. కాళ్ళ మధ్యలో అడుగున్నర దూరం ఉండేటట్లు ఎడమ పాదాన్ని ఎడమ పక్కకి, కుడి పాదాన్ని కుడి పక్కకి సమానంగా జరపండి. సేమ్ డిస్టెన్స్ మోకాళ్ళ మధ్యలో కూడా మెయింటైన్ చేయండి. ఇప్పుడు 2 చేతులు థైస్ పక్కన మ్యాట్ మీద బోర్లిచ్చి ఇప్పుడు చిన్నగా నడుముని పైకి లేపండి. నడుము లెగవాలంటే బటక్స్ దగ్గర లేపండి. థైస్, బటక్స్, స్టమక్, చెస్ట్ మ్యాక్సిమం ఎంతవరకు లేపొచ్చు అంటే మీ చెస్ట్ వచ్చి గడ్డానికి అనే వరకు. మా వీరకుమారిరా ఈసారిని కాళ్ళు కొంచెం ముందుకు పెట్టుకొని చేయమని చెప్తున్నారు. ఎక్కువసేపు ఆసనంలో ఉండలేని వాళ్ళు ఒక 4-5 సార్లు పైకి కిందికి మూమెంట్స్ చేయండి.
ఉండగలిగిన వాళ్ళు నేను రిలీజ్ చెప్పే వరకు ఉండటానికి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు నిదానంగా నడుముని కిందకి దించేసేయండి. రిలీజ్ అండ్ రిలాక్స్. శవాసంలోకి వెళ్ళి కానీ లేదా అలాగే కాళ్ళని బటక్స్ దగ్గర మడిచి ఉంచుకొని కానీ రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ పవన ముక్తాసనం. రెండు కాళ్ళు కలపండి, ఫోల్డ్ చేయండి, మడవండి బటక్స్ దగ్గరికి. కాళ్ళని పొట్ట మీదకి లాక్కునేదండి. రెండు కాళ్ళని కొంచెం పైకి లేపి రెండు చేతులతో మోకాల దగ్గర పట్టుకోండి. పాదాలు క్రాస్ చేయకుండా పక్క పక్కన పెట్టండి. చేతులు లాక్ అయితే లాక్ చేయండి, అవ్వకపోతే విడివిడిగా ఎడం చేతి ఎడం కాలు, కుడి చేతి కుడి కాలు పట్టుకోండి. ఇప్పుడు నిదానంగా థైస్ని పొట్ట మీదకి లాగండి, ప్రెస్ చేయండి పొట్టని థైస్తో. ఇప్పుడు లేపండి, మెడ నొప్పి లేని వాళ్ళు తల మెడ పైకి లేపి గడ్డం ట్రై చేయండి మోకాల మధ్యలో. నుదురు ట్రై చేయకండి, తొందరగా మెడ నొప్పి వచ్చింది. గడ్డం ట్రై చేస్తే బాగుంటుంది. మీరు స్టేజ్ కాసేపు ఉండడానికి ట్రై చేయండి. నార్మల్ బ్రెత్ అంటే బ్రెత్ హోల్డ్ చేయకుండా సహజ శ్వాసలో ఉండండి. రిలీజ్ చేసేటప్పుడు ముందుగా తలని మెడని దించాలి. రిలీజ్. తర్వాత చేతులు లాక్ తీసి రెండు కాళ్ళు అక్కడే కింద పెట్టి చిన్నగా ముందుకు నెట్టి రిలాక్స్. శవాసంలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ శవాసం. ఇప్పుడు తీసుకొని వదలండి గాలి చక్కగా 2-3 సార్లు. ఇన్ రిలాక్సేషన్ టేక్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రెత్ అవుట్ 2-3 times.